వాక్యాన్ని వింటూ వస్తున్నాం. ఎన్న వాక్యాన్ని మనము అనుసరించి నడుస్తున్నామా లేదా అని పరిశీలన చేసుకోవాలి. నూతన సంవత్సరంలో 2024లో మనల్ని ప్రవేశపెట్టాడు దేవుడు. 2023 గత సంవత్సరాల్లో ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమాధానం లేని పరిస్థితులు, నెమ్మది లేని పరిస్థితులు, ఎన్నో రకాలైన ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్యలు ఎదురై ఉంటాయి. సమస్యలన్నీ ఎదురైనప్పుడు ఆ సమస్యలకు పరిష్కారం ఎక్కడ దొరకదు. డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే అంతకన్నా దొరకదు. బంగారం ఇచ్చినా ఏం చేసినా దొరకదు. దొరికేది ఎక్కడంటే, ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఎక్కడ దొరికిద్దో అవన్నీ చూపిస్తాను. దేవుని వాక్యం తీసి జనవరి 1 తారీఖు నుంచి ఈరోజు వరకు కూడా ఒక్కరోజు లేచినప్పుడు మార్నింగ్ ప్రార్థన చేయకుండా బయటికి రాలా. బయటికి వచ్చిన తర్వాత ఎక్కడ వాక్యం చెప్పకుండా లేను. సాయంకాలానికి పనుకోబోయే ముందు ప్రార్థన చేయకుండా పనుకోవాలా. ఇది ఎంతమంది చేశారో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎంతమంది ఇలా చేస్తున్నారు? వాక్యం ఉదయాన్నే లెగవంగానే ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా పోవట్లా. ఉదయం కానీ సాయంకాలం కానీ ఎక్కడో చాట ఏదో ఒక ఉపవాస కూడికో, కృతజ్ఞత కూడికో ఏదైతే ఏర్పాటు చేసుకుంటున్నారో ఆ కూడికలోకి ఉపవాసం ఉండి, ఉపవాస కూడిక అంటే ఏంటంటే ఆ ఉపవాసం ఉండే వెళ్ళాలి. ఉపవాసం ఉండే వెళ్ళాలి. ఆల్రెడీ ఇదంతా కూడా 9:30 9:30 అయింది. ఈరోజు నాకు విపరీతమైన ఆకలేస్తుంది కొత్త సంవత్సరంలో. కానీ ఆకలేసినా కానీ, పేగులు అరుస్తున్నా కానీ, పేగుల్లారా నీకు అవకాశం లేదు. అర్థమైందా? పేగులు కేకేస్తున్నాయి, తొందరగా తినాలి నాకు అని. నువ్వు తినమన్నా నేను తినటానికి నా నోటికి రానియనని చెప్పేశా. ఏం పెట్టాను? నోటికి కత్తి. నోట్లోంచి పోతే కదా తినేది. ఉండాలి. నువ్వు శరీరాన్ని ఉపవాసం ఉంచాలి. ఉపవాసం ఉంచితే అప్పుడు గొప్ప అద్భుతం జరిగిద్ది. ఫస్ట్ మనలో జరిగిద్ది, తర్వాత మన పక్కనున్న వాళ్ళకి జరిగిద్ది, మన కుటుంబానికి జరిగిద్ది, సమాజానికి జరిగిద్ది, సంఘానికి జరిగిద్ది. ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ అదే జరిగిద్ది. అది జరగాలనుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా వినాలి వాక్యం. ఎన్నో సంవత్సరాలు పెట్టి దేవుని సన్నిధికి వస్తున్న మనము 96 నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానం నెరవేరుస్తూ వస్తున్నాడు. దేవుడు ఏదైతే జనవరి 1 తారీఖు రోజు ప్రార్థన చేసి ఈ వాగ్దానం తీసుకుంటామో ఈ వాగ్దానం నెరవేరుస్తూ వస్తున్నాడు. మరి నాకు నెరవేర్చిన దేవుడు మీకేం కలగాలంటే, మా సేవకుడు పక్షాన దేవుడుండి వాగ్దానం ఇచ్చి నెరవేరుస్తున్నాడు. నా పక్షానుండి
ఎందుకు నెరవేర్చడని నువ్వు అనుకోవాలి. వింటున్నారా? ఎందుకు నెరవేర్చడు? నెరవేర్చడానికి ఆయనకి ఏమన్నా సామర్థ్యం లేదా? శక్తి లేదా? స్తోమత లేదా? చెప్పండి. నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు నెరవేర్చబట్టలేదు? ఈ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం, నీ సరిహద్దులలో సమాధానము కలుగుజేయువాడు. సరిహద్దుల్లో ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర ఏం చేస్తాడంట? సమాధానం కావాలా? వాగ్దానం రాగానే కాస్త భయం వచ్చింది, వాగ్దానం రాగానే కాస్త ధైర్యం వచ్చింది, వాగ్దానం రాగానే ఇక నాకు తెలియకుండానే ఇది పట్టుకున్న మరుక్షణమే నాకేం జరిగింది తెలుసా? పట్టుకున్న మరుక్షణమే, చూసిన మరుక్షణమే నా వరకు నాకు అనిపిస్తుంది రెండు విధాలుగా. నేను ఎదటి వారితో సమాధానంగా ఉండాలి, మొదటి మాట. రెండవ మాట, నాకు సమాధానం ఉండాలి. నాకులో ఉండాలి హృదయంలో సమాధానం. నాకు సమాధానం లేకుండా వాక్యం తీసి నేనేం చెప్పాలి జనాలకి? చెప్పలేను. ఒకవేళ నా మీద ఎదటివారు సమాధానం లేకపోయినా నేను ఎదటివారి పక్షాన సమాధానం కలిగి ఉండాలి. ఇది నేర్చుకునే వాక్యం. సమాధానం ఎలా వచ్చిందంటే, వినండి బాగా. దానికి చెప్పే ముందు గత జనవరి 1 తారీఖు నుంచి ఈరోజు 7వ తారీఖు, ఈరోజు వరకు కూడా ప్రతిరోజు ఉదయం కానీ సాయంకాలం ఎడకొలసాట వాక్యం చెప్తానే ఉన్నాం. అట్లాగనే రాత్రి వాక్యం చెప్పటానికి ఒకసారికి వెళ్ళా. వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఒక చెల్లెమ్మ వచ్చి అందరి ముందు ఒక మాట అంది, ఒకే మాట అంది. నా కుటుంబంతో నాతో మాట్లాడాడండి. కొత్త సంవత్సరం నేను మొదటి శనివారం అక్కడ ఉందాంలే అనుకున్నాను. అనుకోకుండా ఒక ఊర్లో ఒక కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకున్నారు. కూడికి నేను వెళ్ళినప్పుడు వాక్యం చెప్తే, వాక్యం అంతా అయిపోయిన తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు. మాట్లాడిన మాట నా కుటుంబంలో నా పిల్లల్లో నెరవేర్చబడును గాక. ఆమేన్. అలాగా మనం వెళ్ళినప్పుడు ఏ ఇంట్లోకి వెళ్ళినా, ఏ సంఘానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ ప్రజలతో దేవుడు మాట్లాడాలి. సొంతంగా నేను మాట్లాడితే అక్కడ ప్రజల్లో పనిచేయదు. మాట్లాడటానికి వెళ్ళేటప్పుడు కొంత సమయం ప్రభు దగ్గర ప్రార్థన చేసి వెళ్ళాలి, ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. ఇక్కడ ప్రార్థన చేయకుండా అక్కడికి వెళ్తే అక్కడ క్రియ జరగదు. ప్రార్థనలో గడిపి వెళ్ళాలి. యేసు ప్రభుల వారు కూడా ప్రార్థనలో గడిపి వెళ్ళాడు. ప్రార్థనలో గడిపి వెళ్ళిన తర్వాత వాక్యం చెప్తే వాక్యం విన్నారు. రెండోది స్వస్థపరిచాడు. మూడోది వారు ఆకలిగా ఉంటే వారికి కావాల్సిన ఆహారాన్ని కూడా ఏర్పాటు చేశారు.
మీరు ఉపవాసం ఉండి దారిలో ఒకవేళ మూర్ఛిల్లి పడిపోతారేమని. ప్రభు మనతో మాట్లాడుతున్న విషయాలు చాలా జాగ్రత్తగా వినాలి. సమాధానం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి అన్ని వాక్యాన్ని తీసి చూపిస్తాను మీకు. కాస్త ఈ సంవత్సరం ఈరోజు ఈ మొదటి ఆదివారం నాతో మాట్లాడాడు అనే మాటను తీసుకోవాలి మీరు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 23వ వచనంలో, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణను అర్పించుచుండగా, చూడండి, అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏదైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడలా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల. ఏంటి జ్ఞాపకం? అక్కడ బలిపీఠం ఎదుటనే, దానికి ముందు మాట ఇప్పుడు, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏదైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల. ఎక్కడండి? బలిపీఠం దగ్గర. ఇక్కడ కూర్చొని ఎవరైనా సరే ప్రార్థన చేస్తున్నప్పుడు నీ సహోదరుడికి ఏదైనా జ్ఞాపకం వచ్చిందనుకోండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మీకు ఎవరి మీద ఏమీ లేకుండా ఉందా? మన మధ్యలో దేవుడు ఉన్నాడు. ఒకటే మాట చెబుతున్నా, నిర్మాకమాటం లేదు. ఒక దేవుని సేవకుడిగా, దేవుని చేత పిలువబడిన సేవకుడిగా, ఆత్మచేత అభిషేకించబడిన సేవకుడిగా నా యేసయ్య నన్ను అభిషేకించాడు. ఇది ఎక్కడికి వెళ్ళినా చెబుతా, చెప్పకుండా నేను బతకలేను. ఆయన చేశాడు కాబట్టి చెబుతున్నా. ఇప్పుడు మన మధ్యలో దేవుడు ఉన్నాడు. కరెక్ట్గా 100% మీ హృదయాల్లో నేను ఇలా ఉన్నాను అనుకున్న వాళ్ళు ఉంటే చెయ్యొద్దండి. పరిశీలన చేసుకోండి ఒకసారి. మళ్ళీ మన మధ్యలో దేవుడు ఉన్నాడని చెప్పా, తేడా రాకూడదు. ఒకసారి పరిశీలన చేసుకోండి హృదయాన్ని. పరిశీలన చేసుకోవాలండి. మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడు? 3వ అధ్యాయం 26వ వచనం అపోస్తలుల కార్యంలో ఆ మాట చూసినప్పుడు నాకు నా హృదయంలో ఉప్పొంగిపోయి సంతోషించబడి ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపినని అంది. ఆశీర్వదించడానికి పంపాడంట. ఆశీర్వదించటానికి. నిన్ను ఆశీర్వదించే ఆయన ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపి అయినా నీ హృదయంలో ఉండాలని, నివాసం ఉండాలని కోరుకుంటున్నాడమ్మా. నువ్వు ఇక్కడికి వచ్చి ఎంత ప్రార్థన చేసినా, ఎంత స్తుతించినా, ఎంత దేవుని గణపరిచినా, గంటల ప్రార్థన చేసినా సరే, గంటల ప్రార్థన చేసినా ఇట్లా మనం చాలా జాగ్రత్తగా వినాలి. గంటలు ప్రార్థన చేసిన
గంటలు గంటలు ప్రార్థన చేసిన, గంటలు గంటలు స్తుతించిన. డ్రమ్ నిలబడు. ఏం పేరు? లక్ష్మీనాథ్. లక్ష్మీనాథు నేను ఏది చెప్పినా వింటున్నాడు మాట. ఏం చెప్తానంటే, లక్ష్మీనాథు కారు డ్రైవింగు నిదానంగా చెయ్యి అంట, ముందల చూపు చూసుకో అని చెప్తా. ఇప్పుడు ఇక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళినప్పుడు రూట్లో ఎక్కడ గొయ్యి ఉందో చూశాడు. చూసినప్పుడు ఇక్కడ గొయ్యి ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ చెప్పాము. వెళ్ళేటప్పుడు నేను చెప్పింది విన్నాడు, తీసుకెళ్ళాడు. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఎక్కడ గొయ్యి ఉంది ఆడ ఆయన తెలియదా? రిటర్న్ వచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే గొయ్యిలో కూడా వేసేస్తాడు కారుని, నన్ను ఎక్కించుకొని గొయ్యిలో వేసేస్తాడు కారు. ఏందయ్యా గొయ్యిలో వేసేస్తాం అంటే ఏం చేస్తే ఏం మాట్లాడట్లా. ఒకసారి చెప్పా. ఏం పేరు? లక్ష్మీనాథ్. ఏం పేరు పెట్టుకున్నావు నువ్వు అంటే? ధనలక్ష్మి కావాలని పెట్టుకున్నావు ఏంది? మన వాళ్ళు అంటుంటారు లోకంలో ధనలక్ష్మి. అర్థమైందా? ఇటు చూడండి ఒకసారి, అటు ఇటు చూడు బాక్కడ. పొద్దున్నే లేచింది ఒక ఆమె. పొద్దున్నే లేచి సూపర్గా స్నానం చేసింది, కొత్త చీర కట్టింది, రోడ్డు మీద అటు నిలబడింది. ఇటు చూడండి, రోడ్డు మీద నిలబడి ఎదురు చూస్తా ఉంది. ఆమె ఎదురు చూసే సమయంలో నేను ముందు ఎదురెళ్ళి ఆమెకి. ఆ తర్వాత ఎందుకు ఎదురు చూస్తుందంటే ఆమె కొడుక్కి ఏమో ఎదురొస్తే ఆశీర్వాదం వచ్చిద్దంట. మనకు తెలియదు ఆ సంగతి, నాకు అసలు తెలియదు. ఆయనేమో ఆడుండాడు, నేను ఇటు వచ్చా. ఇప్పుడు ఆమె నిలబడి ఎదురొస్తా ఉంటే ఈ వచ్చేవాడిని తలగేసి నేను ముందు వెళ్ళా. నేను వెళ్ళినప్పుడు నాకు బాగా కలిసి వచ్చింది, కానీ నా వెనకమాల వచ్చినోడు ఎదురొస్తే ఆమెకు వాడికి కలిసి రాలి, కొడుక్కి. నేను కన్న కొడుకుని కాదు, కానీ రోడ్లో వెళ్ళేవాడు నాకు కలిసి వచ్చింది. ఆ రోజు వాడికి కలిసి రాల. విచిత్రమైన సంఘటన ఆ రోజు. ఆ ముసలం అంటదంట, ఆ పాస్టర్ గారు ఎదురొచ్చాడు ఇవాళ నువ్వు రాకుండా అని. నీకు వచ్చే ఆదివారం పాస్టర్ గారికి, నీకు వచ్చే ఆశీర్వాదం పాస్టర్ గారికి పోయింది అందంట, తల్లి పట్టుకొని. కొడుకు మైను పని చేయలే ఆ రోజు. ఆయన పోయిన పని జరగలేదంట, మనకు పోయిన పని జరిగింది. ఎవరు ఎదురొచ్చినా ఎవరు ఎదురు నా పైన దేవుడు మనతో ఉంటాడు, మనకి విజయాన్ని అనుగ్రహిస్తారు. మనకు అలాంటిది ఏమీ లేదు. మొత్తానికి పేరు పెట్టుంటారు, వాళ్ళు తెలియదు కదా అప్పుడు ప్రభువుని గురించి. మంచిది, వినాలి మీరు. లక్ష్మీనాథ్ తోటి నేను ఎన్నిసార్లు చెప్పినా అదే పని చేస్తున్నాడు. నేనున్నప్పుడు మళ్ళీ కొన్నిసార్లు జాగ్రత్తగా తోలుతాడు బండి. మరి లేనప్పుడు ఎవరిని ఎక్కించుకెళ్ళమని అనుకో, వాళ్ళు వచ్చి నాకేం కంప్లైంట్ ఇస్తారంటే, లక్ష్మీనాథు అమ్మో ఈయన దోలే బండి నేను ఎక్కడన్నా నేను ప్రాణంతో బతకాలని ఉంది అని అంటాడు ఒకడు. ఇది నిజమో లేదో తెలియదు నాకు. నేనున్నప్పుడు బాగా తోలుతాడు. ఇప్పుడు లక్ష్మీనాథు నాకు మంచి స్నేహంగా ఉన్నాడు. ఈ లక్ష్మీనాథ్కి నాకు నడుమధ్య ఇప్పుడు ఏమొచ్చింది, తను చేసే పని నాకు నచ్చకపోయేసరికి, నన్ను బాధ పెట్టేసరికి ఇద్దరి మధ్య ఉండ సమాధానం ఏమైపోయింది చెప్పరేంటి? ఉందా ఇద్దరి మధ్య? ఇతని మీద నాకేముంది? సమాధానం లేదు ఇతనితో నాకు. సమాధానం లేకపోతే నేను ఇక్కడికి వచ్చి దీర్ఘ ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నీకు స్తోత్రం, లక్ష్మీనాథుని జ్ఞాపకం చేసుకో. ఏంటి ప్రార్థన? సమాధానం లేదు కదా లక్ష్మీనాథ్ తోటి. సమాధానం ఉంటే కదా నా ప్రార్థన దేవుడు ఆలకించేది. ఇంకా లక్ష్మీనాథు ఇంక నేను చెప్పే కొంది మళ్ళీ ఇంకా ఎక్కువ చేయటం మొదలుపెట్టాడు. ఇంకా సమాధానం ఏడుతుంది. ఓకేనా? సమాధానం కావాలి మనకి. సమాధానం అంటే చూడండి, ఇక్కడ మనం రాయబడిన మాటలు, అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణను విడిచిపెట్టాలంట. నువ్వు ఆపేసేయి, ప్రార్థన ఆపేయి. పాత నిబంధనలో బలి అర్పించేవాళ్ళు, కొత్త నిబంధన వచ్చేసరికి బలి అర్పణ అంటే ఏంటి?
విరిగి నలిగిన హృదయమే నాకు, విరిగి నలిగిన నాకిష్టమైన భార్య. విరిగి నలిగిన హృదయము కలిగి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నిర్మోహమాటం లేదు దీంట్లో. ఈ మొదటి ఆదివారం మీతో మాట్లాడేది ఏంటంటే చాలా జాగ్రత్తగా వినాలి. లక్ష్మీనాథ్తో పైకి నేను బాగుండావా లక్ష్మీనాథ్, ఎలా చదువుకుంటున్నావు, ఏ క్లాస్ చదువుకుంటున్నావు, నువ్వు బాగా చదువుకో, నువ్వు దీవించబడాలనేది ఆశ్రయించబడాలని నేను కోరుకున్న మాట వాస్తవమే. కానీ లక్ష్మీనాథ్ మీద నాకు ఏమాత్రం కానీ కోపముండా, కక్షుండా, ద్వేషముండా, అసూయుండా, హృదయంలో ఏమీ లేదు. అన్నీ ఉన్నాయి. ఇవన్నీ హృదయంలో ఇది పెట్టుకున్నాను, నా నోటితో పలకరింపు బాగానే ఉంది. నువ్వు ఎంత పలకరించినా నీ అర్పణని దేవుడు అంగీకరించాలంటే, ఒకవేళ దేవునికి విరోధమైన ఏదైనా నీ హృదయంలో ఉంటే ఆ అర్పణ కాడ స్పాట్లో ఆపేసేయాల. అక్కడేముంది? విడిచిపెట్టి. ఏం విడిచిపెట్టాలా? అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టాలి, అంతే. రెండో మాట వద్దు, ఆపేసి మొదట వెళ్ళి నీ సహోదరునితో, హలో లక్ష్మీనాథ్, నీ మీద నాకు ఇంతకుముందు కాస్త కోపం ఉంది, కక్ష ఉంది, నువ్వు నా మాట అంటలేదని. ఇప్పుడైనా కొత్త సంవత్సరం 2024లో దేవుని మాట, సేవకుల మాట, తల్లిదండ్రుల మాట వింటావా? ఓకే, ఇటు చూడండి, అటు ఇటు చూడండి. ఇప్పుడు లక్ష్మీనాథ్కి నాకు, నా మీద ఇప్పుడు నా మీద ఆయనకి లేదు, ఆయన మీద కూడా నాకు లేదు. నేనేం చేశానంటే, లక్ష్మీనాథ్ నా మాట వింటలేదు కాబట్టి ఎన్ని రోజులు పెట్టి 2023 అంతా నాకు కోపం ఉంది లక్ష్మీనాథ్ మీద. ఇప్పుడు 2024 మొదటి ఆదివారం రోజు లక్ష్మీనాథ్ని నేను హృదయపూర్వకంగా, నీ మీద నాకు ఏ కోపం లేదయ్యా, మన 2 హృదయాలు కలిసిపోవునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దావీదు యోనాతాను హృదయంలాగా కలిసిపోవునుగాక. మన మీద ఉండే ఆత్మ ఈ బిడ్డ మీదకి వచ్చునుగాక. అభిషేకంతో నింపబడి దేవుడు వాడుకొనుగాక. ఈ బిడ్డ పట్ల అద్భుతాలు చేస్తూ వాక్యాన్ని స్థిరపరచునుగాక. పేరు, ఖ్యాతి, ఘనత అనుగ్రహించునుగాక. ఈ బిడ్డ హృదయంలో సమాధానం నదిలో నీరు ప్రవహించినట్లు అలా ప్రవహించునుగాక. కనపడ్డోడినల్లా పలకరించునుగాక. కనపడ్డోడికల్లా సువార్త చెప్పునుగాక. కనపడ్డోడి కొరకు ప్రార్థన చేస్తే వాడికి మారు మనసు వచ్చునుగాక. అలాంటి అభిషేకం ఈ బిడ్డకి దేవుడు ఈ నూతన సంవత్సరంలో అనుగ్రహించునుగాక. ఆమేన్. సమాధానం వచ్చునుగాక. ఓకే, నాతో సమాధానంగా ఉంటావా? ఓకే, ఉంటావు కదా. డాడీతో సమాధానంగా ఉంటావా? డాడీ బాగున్నావా? ఎక్కడికి వెళ్ళావు? వేడి నీళ్ళు ఇమ్మంటావా? సన్నీళ్ళు ఇమ్మంటావా? టిఫిన్ తెమ్మంటావా? డాడీ అడుగుతావా? చెప్పు. ఓకే, థ్యాంక్ యూ. దేవుడు నిన్ను దీవించను కాక. ఇప్పుడు లక్ష్మీనాథ్కి నాకేమొచ్చింది? అది ఇంతసేపు చెప్పిన మాట అది ఒక్కటేనండి. అక్కడ ప్రార్థన ఆపేశాం. లక్ష్మీనాథ్కి సమాధానం లేదు ఇంతకుముందు 2023లో. 2024లో ఈ ఆదివారం ఇద్దరికి ఏమొచ్చేసింది? లక్ష్మీనాథుని నేను పిలిచానా, లక్ష్మీనాథ్ నన్ను పిలిచాడా? చెప్పరేందండి. లక్ష్మీనాథుని నేనే పిలిచా. ఎందుకంటే లక్ష్మీనాథ్ మీద నాకు సమాధానం లేదు, ఆయనకి నాకు. ఇప్పుడు లక్ష్మీనాథ్తో నేనేమి ఆపేసి, ఇక్కడ ఆపేసి ఏం పడ్డాను? ఆయనతో సమాధానపడ్డాను. ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా సరే నీ ప్రార్థన అంగీకరించాలంటే, దేవుడు నీ ప్రార్థనకి జవాబు రావాలంటే నీ హృదయంలో ఏముండాలి? అక్కడ ఏముందంటే చూడండి, విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో, అది నీ సహోదరునితో సమాధానపడు. విడిచిపెట్టు, ముందల ఆపు. ఇక్కడ ప్రార్థన ఆపి
నీవు ఎవరి మీద అయితే నీవు కోపంగా ఉన్నావో, ఎవరి మీద అయితే నువ్వు అసూయపడుతున్నావో, ఎవరినైతే రకరకాలు కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ కూర్చున్న వారందరూ ఇద్దరు కొడుకులుంటే ఇద్దరు కొడుకుల్ని ఒకే రకంగా చూడాలి. మీరు ఇద్దరు కూతురులుంటే ఇద్దరు కూతురులను ఒకే రకంగా చూడాలి. ఒకవేళ కొడుకు కూతురుంటే ఒక శుభవచనం ఏంటంటే, కొడుకు ఎంత ఇస్తావో కూతురుకు కూడా అంత ఇవ్వాలి. ఇది నిజమైన సమాధానం. ప్రేమ అంటే చెప్పాలి ముందల నుంచే. నేను అలా చూశాను కాబట్టి ఈ మాట చెప్తున్నాను. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అలా ఉండాలి. మనం విడిచిపెట్టాలంట. మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణం నీ ప్రతి వానితో త్రావులో ఉండగానే ఏం పడాలంట? సమాధానం పడాలి. సమాధానం లేకుండా ఏం చేయాలండి? నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే వానితో సమాధాన పడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతులకు అప్పగించును, అంతటా నీవు లేనిపోయింది ఎందుకని తెచ్చిపెట్టుకుందాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ స్త్రీలారా, వివాహం అయిన వారు నీ భర్తతో సమాధానంగా ఉండావా? ఒకటే మాట. రెండో మాట ఉంది. స్త్రీలు ఉన్నారు ఇక్కడ. స్త్రీలందరూ కూడా వివాహం జరిగిన వారు నీ భర్తతో సమాధానంగా ఉండావా? ఒకవేళ ఇప్పటి వరకు సమాధానంగా లేని ఎడల ఈ 2024లో మొదటి ఆదివారం రోజు మా సేవకుడు నోట ఉంచిన మాట ఏంటంటే, నా భర్తతో నేను సమాధానంగా బ్రతకాలి. అది మెయిన్ పాయింట్. నీ భర్త ఈరోజు నేను కొన్ని కుటుంబాల్లో చూస్తుంటాను. ఓకే, నువ్వు ప్రేమిస్తున్నావు, నువ్వు సమాధానంగా ఉంటున్నావు. ఆయన సమాధాన పడేటట్టు దేవుడు చేయనట్లు నువ్వు ప్రార్థన చేయి. అలా దేవుడు చేయునుగాక. మీరు అంటుందంటే మీకు ఒక ఆలోచన ఉంది. ఇప్పుడు నేను సమాధానంగా ఉంటున్నాను కానీ నా భర్త గారు సమాధానంగా లేకపోతే నేనేం చేసేది పాస్టర్ గారు అంటున్నాడు. భర్త గారు సమాధానం లేని పక్షంలో ఆ సమాధానం వచ్చేటట్టు దేవుని దగ్గర ప్రార్థన చేయి, అద్భుతం చేస్తాడు. చెయ్యి. దానికోసమే కదా. సమాధానం లేకపోతే నీ అర్పణను ఆపేసేయి, విడిచిపెట్టి నువ్వు వెళ్ళి నీ సహోదరుడితో సమాధానం లేకుండా ఇంకా నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం ఏముందండి? చాలామందికి సేవకులకు పడదు, సేవకురాళ్ళకు కూడా పడదు, ఒకరికొకరు పడదు. ఈ సంఘం వాళ్ళకి ఆ సంఘం వాళ్ళకి కూడా పడదు. టాపీ పనిచేసే మేస్తులు కూడా ఒకరికొకరు పడదు. బిజినెస్ చేసే వాళ్ళకి ఒకరికొకరు పడదు. నేను ఏమి చూస్తున్నాను, డిపార్ట్మెంట్లో కూడా ఒకరికొకరికి పడదు. ఉద్యోగాలు చేస్తారు కానీ ఆఫీసులో ఒకరికొకరు పడదు. విగోస్ వస్తాయి ఒక్కోసారి. నేను చేస్తే నువ్వు చేయాలా, నువ్వు చేస్తే నువ్వు అని. ఇలాంటి నా మాట వినాలి. ఈగోకు పోతే పని జరగదు. నేను వెళ్ళిన కాడ చాలామంది ఇష్యూ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎంఆర్ఓ ఆఫీస్లో నేను మాట్లాడిన మాటలకి స్టాఫ్ మొత్తం సమాధానం వచ్చింది. చప్పట్లు కొట్టిన ప్రభుకి. తెలుసా మీకు? ఒక ఎంఆర్ఓ గారికి నేను చెప్పింది ఏంటంటే, సార్ నీ తర్వాత ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు. వాళ్ళందరితో మీరు సమాధానంగా ఉండండి, ప్రేమగా ఉండండి, పలకరించండి, కూర్చోబెట్టి నెలకోసారి మీ ఆఫీసులో మనం ఎంతవరకు వర్క్ చేసామని దాన్ని పరిశీలన చేసుకోండి అన్న. మన జిల్లాలోనే
ఈ మండలంలో ఎంఆర్ఓగా నువ్వు చేసినందుకు ఏ అధికారి చేయని పని ఈ అధికారి చేశాడు అని మండల ప్రజలు సాక్ష్యాన్ని చెప్పేటట్టు నిన్ను దేవుడు చేయునుగాక. ఆ మాట చెప్పాను, ఆ మాటే దేవుడు అక్కడ నెరవేర్చాడు. హల్లెలూయా. కలుపుకొని వెళ్ళినప్పుడు, సమాధాన పడ్డప్పుడు, సమాధాన పడకపోతే ఉపయోగం లేదు. సమాధాన పడాలి. సమాధానం లేకుండా ఎంత ఉంటే ఏం చేసుకోను? సమాధానం ఎప్పుడు వచ్చింది పాస్టర్ గారు అన్నట్టున్నారు మీరు. రైటే. చూడండి, లేఖనాలు పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల్లోకి రండి. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల, అదండి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని చూడండి. ఆయనతో సహవాసము చేసిన ఎడల, ఆయన అనే మాట ఎవరు? ఆయన అంటే ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారని పెట్టుకోవాలి అక్కడ. ఆయన అంటే యేసయ్య. కొంతమందికి అర్థం అవ్వదు, అర్థమైన వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పేస్తున్నాయి. ఇక ఆయనతో సహవాసం చేస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు అపోస్తులకి ఇచ్చింది ఏంది? అపోస్తులు బోధ అంటే నెంబర్ 1 వాక్యాన్ని చెప్పాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి ప్రజలని చెప్పాడు. రెండవ మాట అంటే సహవాసం. ఎవరితో సహవాసం? దేవునితో సహవాసం ఉండాలి, దేవుని సేవకులతో సహవాసం ఉండాలి, సంఘ బిడ్డలతో సహవాసం కలిగి ఉండాలి, అన్నలదమ్ములు సమాధానం కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి. వీళ్ళందరూ కూడా దేవునితో సహవాసం కనెక్ట్ అయి ఉండాలి. ఇక్కడ కూర్చున్న మనం అందరూ కూడా ఎవరితో కనెక్ట్ అవ్వాలి? ఇక్కడ కూర్చున్నామంటే కూర్చున్న మరుక్షణమే నువ్వు కనెక్ట్ అయిపోవాలి. ఎవరికి? దేవునికి. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వచ్చి నీ మనస్సును నిలుపుకొని ఆయనతో సహవాసం చేయి. ఆయనతో సహవాసము చేసిన ఎడలా నీకు అంతే. దేవునితో సహవాసం చేస్తే ఏమొచ్చింది? సమాధానం వచ్చింది. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు దేవునితో ఎంతమంది సహవాసం చేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు దేవునితో సహవాసం ఉందా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నావా? దేవుని సన్నిధిలో గడుపుతున్నావా? టైం అంతా కూడా బిజినెస్కి, పనులకి, అన్నిటికీ గడుపుతున్నావా? నీకు దేవుడు సమయం ఇచ్చాడు. మొన్న ఒకసారి ఒక ఉద్యోగస్తుడు చెప్పిన మాట ఏందో తెలుసా? ఆ మాట షాక్ అయిపోయి ఆ రోజు నేను చెప్తే. మేము బజాజ్ షోరూమ్ వాళ్ళు సెమీ క్రిస్మస్ పెట్టుకుంటే మేము వెళ్ళాము, పాటలు పాడారు మన వాళ్ళు, వాక్యం చెప్పాము, అయిపోయింది. కేక్ కటింగ్ కూడా అయిపోయింది, చివరి ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ షోరూంలో ఒక పెద్ద ఆయన చెప్పిన మాట ఏంటంటే 8 hours 8 గంటలు పనిచేయాలంట ఉద్యోగం, 8 గంటలు కుటుంబంతో గడపాలంట, 8 గంటలు నిద్రపోవాలంట. ఈ 3 చెప్పేసరికి ఏంట్రా బాబు ఎట్టు చెప్పాడు అనుకున్నా. 8 గంటలు. ఒక బిజినెస్ చేసే వ్యక్తే ఇలా ఉండాలని ఒక అన్యుడు ఆ మాట చెప్తే, మనం ప్రభువుని ఆరాధిస్తున్న మనము, ప్రభువుని స్తుతిస్తున్న మనము, ప్రభువుని గణపరుస్తున్న మనం ఏం చేయాలి? ఇంకా చెప్పండి. ఒక వ్యక్తి బిజినెస్ చేసే వరకే అంత ఆ రూల్స్, క్రమము, పద్ధతి నేర్చుకుంటే మనకు ఒక క్రమం ఉండాలి. మనకు కూడా అన్నీ పర్ఫెక్ట్గా చేసుకుంటాం, కానీ దేవుని మందిరానికి వచ్చే విషయంలో అన్నీ నిర్లక్ష్యం చేస్తాం.
ఈ 2024 సంవత్సరంలో నిర్లక్ష్యం అనేది తీసేయాలి మనలో నుంచి. నిర్లక్ష్యం అనేది తీసేయాలి, మన హృదయాల్లో ఉండకూడదు. నీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే, నీ అర్పణ దేవుడు అంగీకరించాలంటే, పరిశుద్ధ గ్రంథంలో మీ అందరికీ తెలుసు కదా, కయ్యూను హేబేలు. కయ్యూను ఏం పని చేస్తాడు? ఏం పని చేస్తాడు చెప్పండి? వ్యవసాయం చేస్తాడు. హేబేలు ఏం పని చేస్తాడు? గొర్రెలు కాపరా. ఓకే కదా? వీళ్ళిద్దరు కలిసి అర్పణ తీసుకొని వచ్చారు. కయ్యూను అర్పణను దేవుడు అంగీకరించలేదు, హేబేలు అర్పణ అంగీకరించాడు. ఎందుకు హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడంటే, కయ్యూను చేసిన పనేంటి? మంచి పొలం పంటలో తొలుచూలి పుట్టిన వాటిలో అంటే అర్థం ఏంటి? శ్రేష్టమైందని తీసుకొచ్చాడు. మనోడేం చేశాడు? కొంత తెచ్చాడు, కానీ ఏం తెచ్చాడు తెలుసా మీకు? అసలు హార్ట్ఫుల్గా హృదయంలో ఇష్టం లేదు, ఏదో తేవాలి కనుక తెచ్చాడు. ప్లస్ ఇంకా ఒక మాట చెప్పాలంటే, ఇంట్లో ఉంచుకునేదానికి అమ్ముకునేదానికి మంచి మంచి వడ్డమ్మి ఒక్కొక్క వ్యక్తి చేసే పని అని తెలుసా? కడెంలో వడ్డు లాగేసిన తర్వాత కడాయాలు కడతారు, తర్వాత ఆ కడెంలో వడ్డు తీసుకొచ్చి దేవుని మందిరంలో వేస్తారు. అది ఎప్పుడు చేయకూడదు అసలు. హేబేలు అర్పణను దేవుడు అంగీకరించడానికి గల కారణం ఏంటంటే, ఉన్న వాటిల్లో ఏది మంచిదో అది చూసి దేవునికి ఇచ్చాడు. అది మాకు వల్లూరులో ఒకళ్ళు గొర్రెలు కొనుక్కొని ఉంటారు. ఒక 20 కొనుక్కున్నారనుకో, ఒకదాన్ని ఇది దేవునికి ఇవ్వాలని తీసి పక్కన పెడతారు. అవునండి, తీసి పక్కన పెట్టేస్తారు. దాన్ని వాళ్ళు మేపుతారు. మనం తీసుకొచ్చుకుంటే ఓకే, తీసుకొని బాక్స్లో అమ్మి డబ్బులు ఇస్తారు. 2 రకాలుగా ఇచ్చేస్తారు. ఇటు చూడండి, అటు ఇటు చూడబాకండి. ఎప్పుడైతే ఆ పని చేయటం మొదలుపెట్టారో, ఈ 15 సంవత్సరాల్లో ఒక్క రోజన్నా నాకు చెప్పాల. ఏమని చెప్పలేదంటే, పాస్టర్ గారు మాకు ఆర్థిక ఇబ్బంది ఉంది, మేము కరువులో ఉన్నాము అనే మాట చెప్పలేదండి. కొడుకు వివాహ విషయంలో తగిన సమయంలో చేశాడు, వాళ్ళకి పిల్లలు పుట్టారు. కుమార్తె వివాహ విషయంలో తగిన సమయంలో చేశాడు, వాళ్ళకి పిల్లలు పుట్టారు. చూడండి, పూరింట్లో ఉంటే దేవుడు ప్రేమించి ఈ పూరింట్లో ఉండకూడదని ఒక మంచి నివాసం ఉండడానికి ఇల్లు ఇచ్చాడు. ఎందుకు ఇవన్నీ ఇచ్చాడంటే, అర్పణను దేవుడు అంగీకరించాడు. హృదయపూర్వకంగా సంతోషంగా. నేను మొన్న డిసెంబర్ నెలలో మేము విశాఖపట్నం మీటింగ్కి వెళ్ళాం. అరుణపాల్ గారు ఒక ఆమెను పిలిచి, వాళ్ళు పని చేసుకొని ఉంటారంట. ఇటు చూడండి, కూలి పని చేసుకొని తన భర్త బ్రతుకుతూ ఉంటారంట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీటింగులు వస్తున్నాయని చెప్పి ఆమెను పిలిచి ఆమె ముందరే చెప్పాడు, మొఖమాటం లేకుండా. ఈ అమ్మాయి భర్త కలిసి ఒంటి మీద ఉండే బంగారం అమ్మేసి 40,000 తెచ్చి మీటింగ్కి ఇచ్చారంట. హల్లెలూయా. నేను మా పరిశుద్ధ పండగల్లో నా వంతు నేను ఇది చెయ్యాలి, దేవుడు నాకు తర్వాత ఇస్తాడు. సరే, నాకు అనిపించింది ఆ రోజు మొన్న చెప్పినప్పుడు, నాకు అరుణపాల్ గారు ఆ మాట చెప్పినప్పుడు అనిపించింది, అంటే నేను ఆ రోజు విన్నాను, దేవునికి స్తోత్రం. అదే సిచ్యువేషను ఆదరణకర్త పరిచర్యలో ఒక 3 విషయాలు చెప్తా.
ముగ్గురికి చెప్తా. ఒకటి, మన మధ్యలో ఉన్న గత పేరు చెప్పచ్చో లేదో, ఒకరోజు మనకి మీటింగులు జరుగుతూ ఉంటే గత 5 years లోపు అనుకుంటా, ఒక గొలుసు ఇచ్చి ఈ గొలుసు అమ్మేసి మీటింగులు వాడయ్యా అని ఇచ్చారు. ఆ గొలుసు అమ్మేసి మీటింగులకు వాడాం. శంకుస్థాపన చేస్తే పేరు చెప్పమంటారు వద్దా? ఏం మాట్లాడారు? అడిగితే చెబుతా. పేరు వద్దంట. ఓకే, ప్రస్తుతానికి పుష్పక మాట ఉందాం ఇవాళకి. హల్లెలూయా. ఎందుకు అక్క మాట కాదంట, మళ్ళీ లేనిపోయింది. అక్క చెప్పి డబ్బులు ఇచ్చి ఆ బంగారం ఇచ్చింది, అమ్మి తీసుకొచ్చి దేవునికి సేవలాడు. ఇంకొక అక్క ఇటు చూడండి, శంకుస్థాపన చేసి నాకు తెలియదు ఎవరియో మంగళసూత్రాలు తీసి ఇచ్చేశారు. మంగళసూత్రాలు. ఇంకొక చెల్లెమ్మ అప్పుడే కొనుక్కొచ్చుకుంది. ఏంటయ్యి? అర్థమైందా? ఇట్లా ఊరకట్లా అంటే అర్థం చేసుకోవాలి. అమ్మేసి మా ఊళ్ళో దేవుని మందిరం కడుతున్నారు, నాకు ఈ లేకపోతే ఏంది అని నిర్దాక్ష్యం కొనుక్కొచ్చుకున్న వస్తువు అమ్మేసి ఇచ్చింది. ఇటు చూడండి, అటు ఇటు చూడు పక్కన. ఈ ముగ్గురు నేను చెప్పిన వాళ్ళ కుటుంబాల్లో ఏనాడు కూడా నాకు మా పిల్లలు బాగుండాలి, ఆత్మీయంగా ఎదగాలనే మాట చెప్పారే కానీ రెండో మాట చెప్పలేదండి నాకు. హల్లెలూయా. మా పిల్లలు బాగా ఉండాలి ఆత్మీయంగా, దానికోసం ప్రార్థన చేయండి అన్నారు. అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే, అరుణ్పాల్ గారి దగ్గరికి వెళ్తే మాకు ఆ మాట ఆమెను పిలిచల్లా నుంచోబెట్టి ఆమె కోసం ప్రార్థన చేయి పాస్టర్ గారు, సంతోషంగా ఆనందంగా ఉత్సాహంగా ఇచ్చారయ్యా అని చెప్పారు. అది మన సంఘంలో కూడా జరిగిందని నేను హ్యాపీనెస్గా ఫీల్ అయిపోయా. ఎందుకు ఫీల్ అయ్యానంటే సంతోషంగా, ఇది మన ఆదరణకర్త సంఘంలో అంతకంటే ముందును చేశారని. నేను ఎక్కడికన్నా వెళ్ళి చెప్పాలనుకో, వాక్యం చెప్పాననుకో, మా సంఘంలో ఇది చేశారు మా చెల్లెమ్మ అని హార్ట్ఫుల్గా చెప్పేస్తాను. ఎందుకు చెప్పకూడదు? ఇచ్చారు కాబట్టి చెప్తా. ఏంది ఆడ చెప్తావు? దేవునికి మహిమ, సాతానుకు సిగ్గు, వాళ్ళకి ఆశీర్వాదం వచ్చును గాక. ఆమెను అనండి. బ్లెస్సింగ్ రావాలంటే ఇవ్వాలి. మనం ఇచ్చి, మన అర్పణను ఇచ్చి మొదట ప్రభువును శోధించిన ఎడల ఆకాశపు వాక్యం లిప్పి పట్టజాలనంత విస్తారమైన పట్టజాలని మన ఇంటికి రావాలా. ఎంత గొప్ప గొప్ప మెరాకిల్ చేస్తున్నాడు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి. పెప్సీ కంపెనీ డీలర్ అయిపోయాడు. పెప్సీ కంపెనీలో డ్రైవర్గా చేశాడు. ఎవరు చెప్పండి ఇప్పుడు? పుల్లారెడ్డినా? పుల్లారెడ్డి అనే వ్యక్తి పెప్సీ కంపెనీలో డ్రైవర్. అదే కంపెనీలో ఆ డీలర్షిప్ ఉన్నాయని అన్నాడు, నువ్వు తీసుకోరని పిలిచిచ్చాడు. ఇక్కడే ఉన్నారు మీరంతా. ఎలా ఉంది వ్యవహారం? డ్రైవర్గా పనిచేస్తున్న ఒక్క దెబ్బతో దేవుడు ఏం చేశాడు? ఏం మాట్లాడలేదు. ఎవరు చేయగలిగింది ఏమీ లేదు. అప్పుడప్పుడు అక్కడ ప్రార్థన చేయడానికి వెళ్తే వెనకమాల వాటర్ బాటిళ్ళు, అప్పుడప్పుడు పెప్సీ బాటిల్ వేస్తూ ఉంటాడు ప్రార్థన చేయడానికి వెళ్తే. ఒకరోజు మన ఈ నడమధ్య ఫోన్ చేశాడు, పాస్టర్ గారు మా స్థలం ఒకటి కొనుక్కుంటున్నాను, ఇల్లు వేసుకోవాలి, ప్రార్థన చూసేది కానీ రాని. వెళ్ళి చూసా, తీసుకో అన్నా. మరి ఏం చేశాడు తెలియదు నాకు. తీసుకున్నామని అన్నాడు. మొత్తానికి ఉన్నాడా? ఆయన ఆడున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మెరాకిల్ దేవుడు చేసే కార్యాలు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆఫీస్లో ఒక రౌండ్ సీట్లో ఆఫీస్లో ఏసీ పెట్టుకొని పెప్సీ కంపెనీ డీలర్ కూర్చోవాల్సిన వ్యక్తి చివరికి డ్రైవర్గా ఉన్న వ్యక్తిని ఏ సీట్లో కూర్చోబెట్టాడా?
ఎంత మెరాకిల్ అండి! దేవుడు ఎంత ప్రేమించాడండి! దేవుడు ఎంత నిన్ను గణపరిచాడండి! దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదించాడని ఏమనుకున్నారు? మామూలు విషయం అనుకున్నారా? దీని వెనక సేవకులు ప్రార్థన ఉంటుంది. దీని వెనక ఆ కుటుంబంలో వాళ్ళ అత్త మామ ప్రార్థన కూడా ఉంటుంది. దీని వెనక తన తల్లి ప్రార్థన కూడా ఉండే ఉంటుంది. దీని వెనక సంఘ ప్రార్థన ఉంటుంది. మెయిన్ ఇంతమంది ప్రార్థన ఫలితమే డ్రైవర్గా ఉన్న వ్యక్తిని ఆ కంపెనీకి ఓనర్ అయిపోయాడంటే కారణం దేవుడి ప్రణాళిక. దేవుణ్ణి ప్రేమించే విషయంలో, దేవుని సేవకుల్ని ప్రేమించే విషయంలో, దేవుణ్ణి గణపరిచే విషయంలో, దేవుని సేవకుల్ని గణపరిచే విషయంలో, ఐక్యత కలిగి ఉండే విషయంలో, ప్రేమించే విషయంలో ఎవరుంటే ఆ కుటుంబాలను బిడ్డలు ఆశీర్వదిస్తాడు. నీ అర్పణను దేవుడు అంగీకరించాలి. హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు, ఆశీర్వదించబడ్డాడు. కయ్యూను అర్పణని అంగీకరించలేదు. నా అర్పణని అంగీకరించలేదని కోపం వచ్చేసిందంట. తన కోపం ఏ దారికి తీసిందండి? తన కోపం ఏ దారికి తీసింది? జాగ్రత్త, ఒకవేళ ఇక్కడ ఎవరికైనా కోపం ఉంటే ఇక్కడే వదిలిపెట్టాలా. ఈ మొదటి ఆదివారం మీ హృదయాల్లో ఎవరి మీదైనా కోపం ఉంటే ఆ కోపమైన ఆత్మ బయటికి యేసు నామములో తరువునుగాక. ఇటు చూడండి, అటు ఇటు చూడబాకండి. నేను సేవకుని కనుక నేను ఒక ఊరెళ్ళి సువార్త చెప్పొస్తాను రోజు సాయంకాలం పూట వెళ్ళి. నేను ఏ ఇల్లు అద్దె తీసుకుంటే అదే ఇల్లు అద్దెకి వచ్చి అడుగుతాడు. ఇదేంటండి బాబు, సైతాన్ గాడు చూడు ఏ విధంగా ఆ పాస్టర్కి నాకు ఎంత తగువ పెట్టాలని చూసేవాడు. కొట్టుకునే పరిస్థితి అసలు మీకు చెప్పాలంటే అదొక్కటే ఆగింది, అదొక్కటే ఆగిపోయింది. నేను ఇల్లు అద్దె తీసుకుంటే ఈ ఇల్లు అద్దె తీసుకుంటానికి బాగా అడుగుతాడండి. ఆయన 500 ఇస్తానంటే నేను 600 ఇస్తానంటాడు. బాబోయ్. తర్వాత నేను ఆ ఊళ్ళో 3 సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత ఆ స్థలం ఒకటి తీసుకుందామని పోతే ఆ స్థలం ఆయన దగ్గర పాస్టర్ గారు 30,000 అడిగితే నేను 40,000 ఇస్తానని అడుగుతాడు. అట్లా నన్ను 3 ఇళ్ళ కాడ ఇబ్బంది పెట్టాడు, ఒక స్థలం కాడ ఇబ్బంది పెట్టాడు. ఎదురైనప్పుడు సైతాన్ గాడు పక్కన నిలబడి అంటాడు, వస్తున్నాడు ఆ పాస్టర్ మీద తగువ పెట్టుకో అంటున్నాడు సైతాన్ గాడు. దేవుడు అంటున్నాడు తగువ పెట్టుకోబాకు, ఆ పాస్టర్ గారితో సమాధాన పడమంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు చెప్పాలా, స్త్రీలారా నేను ఆ పాస్టర్ గారి మీద ఏంటి, నేను ఏ ఇల్లు అడిగితే ఆ ఇల్లు వచ్చి అడుగుతున్నావు, ఏ స్థలం అడిగితే ఆ స్థలం నువ్వు కావాలంటున్నావు, మరి అతని మీద నన్ను తగువ పెట్టుకోమంటారా, లేకపోతే అతనితో పురుషులారా సమాధాన పడమంటారా? చెప్పరేంది అంటే ఆయన ఏది చేసినా నేను అంతే చేయమంటాం. అంటే మీ అంత దిగజారిపోవాలి పాస్టర్ గారు అంటున్నాడు. చూడండి పురుషులు ఓకేనండి, అంత తగ్గించుకోమని, అంతే కదా, ఏం మాట్లాడలేదు అంతేనా? అంతే. ఓకే, నేను భూమి మీద బతికినంతకాలం తగ్గించుకొని బతికేటట్టు ఆత్మ దేవుడు అనుగ్రహించగాక. హల్లెలూయా. సమాధానంగా ఓకే. ఒకరోజు ఎదురయ్యాడమ్మా, ఇటు చూడండి, పలకరించాను కానీ హృదయం ఏమీ లేదు, కచ్చి పుడుతుంది. ఎక్కడ లోన మనుగు రగులుతుంది, ప్రేమ కాదు. ఇక ఇంటికి వెళ్ళిపోయి ప్రభువా ఇటు చూడండి, పెద్ద మెరాకిల్ ఇది, ఇటు చూడండి అమ్మా, అటు ఇటు చూడబాకండి. ఇంటికి వెళ్ళిపోయి ప్రభువా ఒకే మాట చెప్పా, నాకు ఇదే గుర్తుకొచ్చింది, ఈ కయ్యూనులాగా ఈ హేబేలులాగా సచ్చి నేను నరకానికి వెళ్ళటం నీకు ఇష్టమా? ఒకే మాట ప్రార్థన చేశానండి. నేను అతని మీద నేను ఎగబడతా, కొడతా, ఇసిరితే 3 సార్లు పడతాడు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చాం కదండి, కుదరదు కదండి, ఏం చేస్తామండి? యేసు ప్రభు ఏం చెప్పాడు? జనులారా నా నిమిత్తము మిమ్మలను నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు
సంతోషం అంట. ఎట్లాంటి 3 అన్నప్పుడు మీరేం చేయాలా? అక్క బాగున్నావా అనండి. ఎందుకంటారు మీరట్ట? అనాలా? పలకరించండి. ఇక ఈ రోజు నుంచి మీకు హృదయాల్లో సమాధానం మంచినీళ్ళు తాగినట్టుండును గాక. వెంకటేశ్వర గారు ఎట్టుండాలా చెప్పలేదు? ఎట్టుండాలి మనం? అంతే, అలా సమాధానంగా ఉండండి. దేవుడు ఆశీర్వదించును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని విషయాలు మీరు వినాలి. ఈరోజు ఏమి మాట్లాడుతున్నా ప్రభు సమాధానాన్ని గురించే. మీ అర్పణ దేవుడు అంగీకరించాలంటే హేబేలు ఆశీర్వదించినట్లు, హేబేలును దీవించినట్లు, హేబేలు అర్పణ అంగీకరించినట్లు మీ అర్పణను దేవుడు నిశ్చయముగా అంగీకరించునుగాక. ఓకే, దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని రాయబడి ఉందండి? ఆయనతో సహవాసము చేసిన ఎడల అది మీకేమొస్తుంది? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రతిరోజు సహవాసం ప్రభుతో కనెక్ట్ పెట్టుకోండి. మీ హృదయాలు నిండా ఏమొచ్చునుగాక? సమాధానం వచ్చునుగాక. ఏం రావాలి మీకు? సమాధానం రావాలి. చూడండి, సమాధానం వచ్చిందనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరి మీదైనా ఏదైనా హృదయంలో ఉంటే ఇప్పుడే చిన్న ప్రార్థన చేసి నేను ముగిచ్చేస్తున్నాను. ప్రభు, నేను ఈ ఇక నేను భూమి మీద ఎంతకాలం బతుకుతానో అందరితో సమాధానంగా బ్రతికి వెళ్ళిపోవాలా. నాకు అలాంటి ఆత్మను నాకు అనుగ్రహించు ప్రభు అని అడగండి. ఇక సమాధానం వచ్చిన తర్వాత మీ ఇళ్ళల్లో ఏం చేస్తారో తెలుసా? మనం ఒక పాట పాడుకుంటాం, సూపర్ పాట. ఏ పాట? కొత్త పాట. ఏ పాట? కొత్త సంవత్సరం కొత్త పాట ఇచ్చాడు, పాడుకుందామా? పాడుకుందామా? హల్లెలూయా. అయ్యో బాబోయ్, స్తోత్రం. కొత్త సంవత్సరం కొత్త పాట ఇచ్చాడు కనుక ఆ కొత్త పాట పాడాలని ఉంది, కానీ కాస్త పాడతాను. ఎందుకంటే మరి మా నాయకులు మాట వినాలి కదా, కాబట్టి వినాలి. కాబట్టి ఆ కొత్త పాటని నేను పల్లవి ఎత్తుతాను, తర్వాత మీరు పాడండి. ఇప్పుడు కాదు, అంటే మీరు ఎలా ఉండారంటే నేను ఎత్తితే మీరు పాడాలని సిద్ధంగా ఉండారు. ఓకే, ఈసారి నేను ఇక్కడ నిలబడ్డప్పుడు నేను పల్లవి ఎత్తంగానే మీ పాట లైవ్లో వినపడాలా. అందరూ మరి అందరూ నేర్చుకోండి. ఏదో చెప్పలేదుగా అన్నట్టున్నారు, చెబుతా ఇది తర్వాత. హల్లెలూయా, హల్లెలూయా. ఏం రావాలమ్మా మీకు? సమాధానం. బైబిల్లో శామ్యూయల్ అనే వ్యక్తి వస్తూ ఉంటే అక్కడున్న ప్రజలు ఏమడిగారు? సమాధానంగా. ఆయన సమాధానంగా మన ఇంట్లో మన సంఘంలో అడుగు పెడితే ఏమొచ్చిందంట? సమాధానంగా వచ్చున్నావా? సమాధానం వచ్చిన తర్వాత మీకు ఏం జరగబోతుంది తెలుసా? ఏం కలగబోతుంది? నేను ఒక శుభవచనం పలికి ముగిచ్చేస్తున్నా. ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా ఏ ఇంట్లో ఇప్పటి వరకు మేలు లేకుండా ఉన్నదో ఇక మేలు 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 ఎంతటి మేలు, మేలంతటి తర్వాత మేలు, తర్వాత మేలు, తరం 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 మీకు దేవుడు మేలు చేయునుగాక. హల్లెలూయా. పక్కన వాళ్ళు చేయబట్టుకోండి ఒకసారి. అక్క వందనాలని చెప్పండి. బాగున్నారని అడగండి. మనిద్దరం సమాధానంగా బ్రతుకుదాం అక్క అనండి. పురుషులారా మీరు అనండి ఒకసారి, తమ్ముడు బాగున్నారా? మనందరం సమాధానంగా బతుకుదాం ఈ సంవత్సరం. దేవుడు మనకి మేలు చేయునుగాక. మన ఇంట్లో మేలులు దేవుడు చేస్తూ ఉంటే పక్కింటోడికి అసూయొచ్చునుగాక. ఆమెనండి ఆ మాట కూడా. హల్లెలూయా. దేవుడు మేలు చేస్తూ ఉంటే పక్కింటోడికి ఏం కలగాల? అసూయ వచ్చే అంతగా దేవుడు మిమ్మల్ని మీ పిల్లలను బ్లెస్సింగ్ ఆశీర్వదించి దీవించునుగాక. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తా. కృపగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీ బంగారు పాదాలకు వందనాలు. ఇప్పటివరకు పాటల్లో, సాక్ష్యాల్లో, ఆరాధనలో, వాక్య పరిచర్యలో నన్ను కూడా నీ సిలువ చాటుకు మరుగుపరిచి సమాధానాన్ని గురించే చెప్పమన్నారు సంఘానికి. నా హృదయంలో ఉంచిన మాటలు, నాయన నా నోట ఉంచిన మాటలు నీ బిడ్డలకి, నీ సొత్తు అయిన వారికి, పరిశుద్ధులకి వినిపించారు. ఈరోజు నీతో సహవాసం చేస్తే
సమాధానం వచ్చిందన్నారు. సమాధానం వచ్చిన ఎడల మేలు అన్నారు. అంటే ఈరోజు సంఘంలోకి వచ్చిన ప్రతి కుటుంబంలో, ప్రతి ఒక్కరిలో, వాళ్ళ పిల్లల్లో వాళ్ళకు కలిగిన దాన్ని మీరు మేలు చేయాలని నిశ్చయించుకున్నారు. కాబట్టి మీరు ఏదైతే మేలు చేయాలని నిర్ణయించారో ఆ మేలు అందరిలో దేవుడు నిశ్చయముగా జరిగించునుగాక. మా ఇంట్లో మా దేవుడు నాకు మేలు చేశాడని ప్రతి ఒక్కరూ సాక్ష్యం చెప్పేటట్టుగా, సువార్త చెప్పేటట్టుగా దేవుడు వారిని ఆత్మతో నింపి నడిపించును గాక. ఈ సమయంలో హృదయపూర్వకమైన కానుకలు సేవ నిమిత్తం ఇవ్వబోతుందిగా 30 60 100 నీ బిడ్డలందరికీ అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మంచిది.